హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే వివోలో అయితే మనకి ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా ఫోన్ అనేది మనకైతే రాబోతుంది. సో ఇదైతే మనకైతే రాబోతుంది, అది కరెక్టేనా లేదా అనేది అసలు ఇది రూమర్సా ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే మనకైతే తెలిసిందే, పాపప్ కెమెరాలు వచ్చింది, అలాగే ఫ్లిప్ కెమెరాస్ వచ్చి చాలా రకాల కెమెరా ఫోన్లు అయితే వచ్చింది. కానీ ఇప్పటి వరకు మనకేమంటే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది మనకైతే రాలేదు. అలాగే మనకేమంటే పాపప్ కెమెరా కూడా అయితే మనకైతే వచ్చింది. పాపప్ కెమెరా కూడా అయితే చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. అలాగే మనకేమో ఫ్లిప్ కెమెరా కూడా అయితే మనకైతే వచ్చింది. అప్పుడైతే మనకైతే ఫ్లిప్ కెమెరా కూడా అయితే మనకైతే ఓపోలో అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ కెమెరా అనేది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉంది మనకేమంటే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేసి మనకంటే వివోలో అయితే వస్తుంది అనేసి. సో అది అయితే మనకైతే నిజమా కాదా అనేది అయితే నాకైతే అంతగా తెలియదు, ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ అయితే చేసింది. సో కొన్ని దాంట్లో అయితే అంటే వివో అనేది పేటెంట్ అయితే చేసింది అనేసి కొంతమంది అయితే వెబ్సైట్లో అయితే రాస్తున్నారు. అలాగే కొంతమంది అయితే ఇది అయితే ఫేక్, ఇది కేవలం డెవలపర్ కోసం ఇదైతే కొంచెం అయితే ట్రైలర్గా అయితే ఇది అయితే యూజ్ అయితే చేశారు కొంతమంది యూజర్స్ అయితే అనేసి కొంతమంది అయితే ఇక్కడైతే రాస్తున్నారు. సో ఇదైతే మనకైతే నిజంగా వస్తుందా లేదా అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది మనకైతే రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది రాదు. ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా కావాలనుకుంటే మనకేమంటే ఫోన్ అనేది చాలా అంటే చాలా బల్కీగా అయితే అయిపోతుంది, చాలా అంటే చాలా బల్కీగా అయిపోతుంది. మనకి నార్మల్ డ్రోన్లే మనకి చూసుకున్నట్టుంటే బయట ఉండే విండ్కి మనకేమంటే అదే ఎటైనా ఎగిరిపోతూ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనకి ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా వచ్చినప్పుడు అయితే మనకి అదైతే ఎక్కువ దూరం అయితే ఫ్లయింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మనకి బయట ఉన్న డీజీ మ్యాజిక్ ప్రో ఇలాంటి మనకి డ్రోన్లే మాత్రం మనకేమంటే ఇవే డ్రోన్లు కూడా అయితే మనకి బయట వచ్చే విండ్కి మనకేమంటే ఈ గాలికి ఎగిరి ఎటో వెళ్ళిపోతున్నాయి. సో అలాంటిది మనకి ఈ ఫోన్లో వచ్చే ఈ డ్రోన్ మనకి దీనికన్నా టాయ్ డ్రోన్ కూడా అయితే బెస్ట్గా అయితే వర్క్ అయితే చేయవచ్చు నాకు తెలిసినంత వరకు. అలాగే వీడియోలో మనకేమంటే ఆ వీడియోలో కూడా చూడవచ్చు మనకేమంటే 200 మెగాపిక్సెల్ హెడ్స్ కూడా అయితే వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ అయితే మనకేమంటే గ్రాఫిక్స్ రకంగా మనకేమంటే కొంతమంది అయితే అమౌంట్ని ఎర్న్ చేయడానికి కొంతమంది అయితే డిజైన్ అయితే చేస్తుంటారు, కొంతమంది చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే బెస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. కానీ ఇదైతే మనకంటే ప్రాక్టికల్గా ఇదైతే మనకంటే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది రాదు నాకైతే తెలిసినంత ప్రకారంగా, ఎందుకంటే మనకి బయట ఉన్న డ్రోన్లే మనకేమంటే ఈ గాలికి ఎగిరిపోతుంటాయి ఎటు అటు, కంట్రోల్స్ మనకైతే ఉండక ఎటు అయినా ఎగిరిపోయి మనకి మళ్ళీ దొరకదు. అలాంటి సిచ్యువేషన్లో అయితే మనకైతే బయట ఉన్న డ్రోన్స్కే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి మొబైల్లో వచ్చే ఈ చిన్న డ్రోన్కి అంత పవర్ ఉంటుందని నేనైతే ఆ నమ్మకం లేదు. సో కాలంలో ఏమంటే మనకేమంటే ఫోటో తీయడానికి ఒక కెమెరా అయితే కావాల్సి ఉంటుంది, అలాగే మనకేమంటే పాటలు వినడానికి ఒక టేప్ రికార్డర్ కానీ మనకేమంటే డివిడి ప్లేయర్ అయినా ఉండాల్సి ఉన్నాను. కాకపోతే ఇవన్నీ అయితే మనకేమిటి మాట్లాడడానికి మొబైల్ ఫోన్ అయితే ఉన్నాను, కాకపోతే ఇవన్నీ అయితే మన ఫోన్లోనే వచ్చేసింది. అలాగే మనకేమిటి ఇంటర్నెట్ కూడా అయితే మన ఫోన్లో అయితే వచ్చేసింది. కాకపోతే ఇది అంటే డ్రోన్ కెమెరా ఫోన్ అనేది. సో డ్రోన్ కెమెరా అనేది మనకేమిటే మన మొబైల్లోనే డ్రోన్ అనేది సిమిలర్గా మనకేమిటి ఫిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్స్టెంట్గా. సో ఇన్స్టెంట్గా ఫిట్ అయ్యి ఒక ఫోన్లో 50% మనకున్నా కూడా అయితే అది ఎందుకంటే బయట విండ్కి అయితే అది సపోర్ట్ ఉంటుందో లేదో అది చెప్పలేము, ఎందుకంటే ఇండోర్లో అయితే ఏమో చెప్పలేము. ఇండోర్లో అయితే మనకి విండ్ మనకైతే మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అప్పుడైతే మనం కంట్రోల్ అయితే చేయవచ్చు. అది కూడా అయితే మన ఫోన్ అనేది బల్కీగా అంటే బల్కీగా చాలా పెద్ద బల్కీగా అయితే రావచ్చు. మనకైతే ఈ వీడియోలో చూపించినట్టు స్మాల్గా అయితే మనకైతే రాదు, చాలా అంటే చాలా బల్కీగా అయితే రావచ్చు. సో బల్కీగా వచ్చినప్పుడు కూడా వచ్చి అప్పుడు ఏమో మనం చెప్పలేము, అప్పుడు మళ్ళీ డ్రోన్ అనేది మనకైతే ఇన్స్టెంట్గా మనకేమంటే ఆ లోపల అయితే ఉంటుంది. ఆ డ్రోన్ అయితే మనకి బయటకు వచ్చి మనం యూజ్ అయితే చేసినట్టుగా ఉంటే ఏమో చెప్పలేము. కానీ అది కూడా అయితే మనం డ్రోన్ కూడా అయితే మనం రెగ్యులర్ కూడా యూజ్ అయితే చేయలేము, ఎప్పుడో కావాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనకి ఏమిటి ఆ డ్రోన్ కోసం అనేసి ఆ ఫోన్ అయితే మనం అయితే పర్చేస్ అయితే చేయలేము కదా. డ్రోనే కావాలనుకుంటే బయట వచ్చే డ్రోన్ అయితే తీసుకోవచ్చు కదా. బయట వచ్చే డ్రోన్ అంటే చాలా బెస్ట్గా అంటే ఫుటేజ్ కూడా వస్తుంది మనకి. విండ్ కూడా అయితే కొంచెం అయితే సపోర్ట్గా అయితే నిలుస్తుంది, పెద్ద పెద్ద విండ్ కూడా అయితే. సో నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోయేది ఏమంటే, సో ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది మనకైతే రాకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇవన్నీ అయితే ఫేక్ వీడియోస్. సో వివో పేటెంట్ చేసింది ఇవన్నీ అనేది మనకంటే ఫేక్ వీడియోస్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఏదైతే నమ్మకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఉంటే మీరు అంటే డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి పేరు ఎట్లా సపోర్ట్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా అనేది మనకైతే ఈ తరంలో అయితే రాదు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మళ్ళీ అది రావాలంటే మేబీ ఇంకొక 2-3 ఇయర్స్ అయితే మళ్ళీ మనకైతే రావచ్చు. సో అప్పుడు మళ్ళీ కొత్త ఇన్నోవేషన్తో అప్పుడు అయితే రావచ్చు అని నేనైతే చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకి ఇదే ఒక 10 ఇయర్స్ బ్యాక్ కనుక చూసుకున్నట్టుంటే ఇలాంటి కెమెరా ఫోన్స్ ఇలాంటి టచ్ మనకేమంటే ఇలా మనకి ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుందని మనం అయితే ఊహించలేదు. సో ఇప్పుడైతే ఇది అన్నీ అయితే మనకైతే పాసిబుల్ అయితే అయింది. ఇలాగే
నెక్స్ట్ జనరేషన్లో కూడా అయితే రావచ్చు రాకపోవచ్చు అదైతే నేను చెప్పలేను, ఎందుకంటే అది నెక్స్ట్ జనరేషన్ మీద అయితే అది డిపెండెంట్ అయితే అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది. అలాగే నచ్చిన ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఇచ్చండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కోసం కానీ డెఫినెట్ కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వచ్చింది కూడా. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.